మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెట్టేసి ఇక ఈంచి నంజు వస్తూ ఉంది, దగ్గుతా ఉంది. అసలు అది అది చెప్పేటట్లేదు సార్. అది చనిపోయింది అనుకున్నాం ఆల్రెడీ. లేపడం, కూర్చోబెట్టడం, తినిపియడం, తాపియడం, బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి. పిల్లల్ని కష్టపడి ఎంతో మంచిగా చేయాలనుకున్నాం కానీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని విషయాలు మనం మామూలుగా ప్రస్తుతం జరిగే రోజుల్లో చూస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంటాయి. కొన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము, కొన్ని పరోక్షంగా చూస్తున్నాము. కాకపోతే ఈరోజు మీకు ఒక హృదయ విదారక సంఘటన చూపించబోతున్నాను. ఎందుకంటే 8 సంవత్సరాలుగా ఎటు కదలేని స్థితిలో ఉండి ఆ పాప కనీసం ఏం చేయాలి తోచక ఆడుకునే వయసులో, గంతులేసే వయసులో కూడా 8 సంవత్సరాలుగా ఒక నరకయాతన అనుభవిస్తూ పంచానికే పరిమితమై కనీసం ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఎవరికి చెప్పుకోలేక ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ తల్లి, ఆ తండ్రి కూడా ఆ పాపను పట్టుకొని బతుకు జీవుడా అంటూ ఉన్న పరిస్థితి మనం విజువల్ చూసుకోవచ్చు. పాపం చూడండి, పాపం తల్లి కూడా ఆ పాప కాళ్ళు పట్టుకొని కూడా అది నిమురుతూ ఉంటుంది, ఏడ్చుకుంటూ తల్లి. ఆ తండ్రి పాపం ఆ సుష్మా ఏదైతే చిన్న తల్లి ఉందో ఏడుస్తుంటే ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎందుకు వచ్చింది మరి ఇంత వీళ్ళకి సంఘటన? ఏం జరిగింది అసలు? ఆ దేవుడు మరి ఎందుకు వీళ్ళకి ఈ విధంగా శిక్షించాడు? అసలు ఏం జరిగింది? 8 సంవత్సరాల క్రితం ఒక విషాద ఘటన జరిగిందంట వీళ్ళ కుటుంబంలో. అది కూడా దసరా పండుగ రోజున వీళ్ళందరూ పిల్లలు సరదాగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదాగా వీళ్ళ నేపథ్యంలో ఆ రోజు ఒక విషాదకర సంఘటన ఈ కుటుంబం చూడేసుకుంది. ఆ రోజు నుంచి వీళ్ళకి బతుకంతా చీకటిమయమైంది, మా బతుకులు చీకటిగా మారాయి, ఇక మా బతుకులు తెల్లారలవా అని చెప్పేసి వీళ్ళు నరక యాత్ర పడుతూ కూడా బతుకు జీవుడా అంటూ కూడా పాపం ఈ కుటుంబం అంతా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోతున్న సంఘటన చూసింది. మనం అంటే చూస్తుంటే కూడా పాపం చిన్న సుష్మ కూడా కన్నింటి పరేమ అవుతుంది. అంటే మరి ఎందుకు మన దేవుడు ఈ విధంగా పాప సుష్మకి, చిన్న సుష్మకి ఇంత శిక్ష విధించాడు? కనీసం కనికరం కూడా లేదా దేవునికి అని చెప్పేసి మనం కూడా ఒకసారి గట్టిగా దేవుడిని మనకి కలిసిన గట్టిగా అడిగే ఫస్ట్ అవుతుంది మనకుంది. అసలు ఆ విషాదకరం జరిగిన ఆ రోజు వీళ్ళకి కుటుంబంలో ఏం జరిగింది, దసరా పండుగ నాడు ఏం జరిగింది అసలు? తండ్రి ఉన్నాడు, పాప ఆ తండ్రిని అడిగి తన తండ్రి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నా, అసలు ఆ రోజు పాప సుష్మా చిన్నారి అంటే మీరు అందరు కూడా ఊరు ఉన్నారు. దసరా పండుగకి అమ్మమ్మ వంటికి వచ్చిన పిల్లలు మామూలు వెళ్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు మీ కుటుంబంలో ఒక విషాదకరం జరిగింది, చీకటి బతుకులు మారే ఆ రోజు అని చెప్పేసి అంటున్నారు కదా. అసలు ఏం జరిగింది ఆ రోజు? ప్రతి దసరాకు అక్కడికే పోతారు పిల్లలు. మా బాబు అయినా ప్రతి దసరాకు అక్కడికే పోతారు. ఈ యథావిధిగానే ఈసారి కూడా అక్కడికి వెళ్ళే ఎప్పుడైనా కలిసిపోయేది. కాకపోతే ఆ రోజు మాకు పని ఉందని మేము తెల్లారిపోతామనే ఉద్దేశంగా వాళ్ళని పండుగ సెలవులు చెప్తే వాళ్ళని పంపించేసినాం. పోయిన ఎమ్మటే సాయంత్రం అయింది, 5-6 కాగానే ఆకలి అవుతుంది అమ్మమ్మ చపాతీ చేయంటే చపాతీలు పిండి పీసుకుంది, కొద్దిగా లూజ్ అయింది. అయితే ఇది మొత్తం లూజ్ అయిందని పక్కనే ఉన్న ఇంకో కవర్ల పిండి ఉంటే కలిపేసింది. అది ఆ గోధుమ పిండి అనుకుని కలిపింది. అది అని తెలియదు ఆమెకి. చేసినాక చపాతీలు చేసింది. అందరూ 4-5 తిన్నారు, పిల్లలు అందరు తిన్నారు. తిన్న తర్వాత 1-2 గంటలకు మోషన్స్ అయినాయి. మోషన్స్ అయితేనే ఎంతమంది చపాతీలు మొత్తం ఆ కుటుంబం ఎంతమంది తిన్నారన్న? మొత్తం పెద్దోళ్ళు 2 తిన్నారు, పిల్లలు 4 తిన్నారు. అందరికి కొద్దిగా మోషన్స్ అయినట్టు అయింది. ఏందని చేస్తే అందరికి అరే చపాతీ తిన్నారు మరి ఏమైందని హాస్పిటల్ తీసుకొస్తే మా గోళీలు ఇస్తే అందరికి కంట్రోల్ అయింది. పాపకు కూడా కొద్దిగా కంట్రోల్ అయింది. మళ్ళీ నైట్ మధ్యరాత్రి మోషన్స్ అయ్యి వామిటింగ్ అవుతుంది. అట్లా 2-3 సార్లు టకాటక అయింది. ఏమంటే కూలబడిపోయింది పాప. ఏంది అయిందని ఏమంటే ఏరియా హాస్పిటల్కి అక్కడ తీసుకపోతే మందులు గ్లూకోజ్ ఇట్లా ఎక్కిచ్చారు. ఇక కొద్దిగా అట్లే సీరియస్ అవుతుంది. ఏమంటే అంబులెన్స్ పిలిచి పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ అయింది. అంబులెన్స్ స్టార్ట్ అయ్యి ములుగు తాడువాయి నుంచి రావాలి. ములుగు వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ అయింది. అక్కడ ములుగు హాస్పిటల్ తీసుకునేసరికి ఇక్కడ కొద్ది బాబు మేము హన్మకొండ తీసుకోమని వాళ్ళు చెప్పారు. ఏమంటే మళ్ళీ అంబులెన్స్లు తీసుకొని హన్మకొండకు వచ్చేసరికి ఇంకా కొద్దిగా బాగా సీరియస్ అయింది. మ్యాక్స్ కేర్ హాస్పిటల్ పోయినాక ఏమంటే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మేము ఇప్పుడే ఏం చెప్పలేము, 24 గంటలు అయితే చెప్తామని చెప్పారు. డైరెక్ట్ అట్లే కోమాకి వెళ్ళిపోయింది. అట్లే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. జరుగుతుంటేనే అమ్మాయి పాపం కోమలకి వెళ్ళిపోయింది. అసలు చిన్న లేదు పాపకి, అసలు చూడట్లేదు ఏమి. అసలు
స్పర్శ మాత్రం అంతే. అంతే. ఒకటి స్పర్శ ఒకటి ఉంది, కోమా ఏం లేదు ఇక. అట్లా వారం 10 రోజులు అయిన తర్వాత కొద్దిగా ఒకసారి డాక్టర్ పిలిచి ఏమే సార్ ఏందని అంటే ఆయన ఏం ఏదో సుష్మా చేయి లేపనగానే చేయి లేపింది, కాలు లేపనగానే కాలు లేపింది, అంతే ఇక అదే లాస్ట్ ఇక. ఇంకా అప్పటి నుంచి కోమా ఏది లేదు, నాకు ట్రై కష్టం చేయాలి, గొంతుకు ఆపరేషన్ చేయాలి, అట్లయితేనే లేకుంటే శ్వాస ప్రాబ్లం ఉంది, ఇబ్బంది అవుతుంది అంటే ఎట్లా చేస్తే ఎట్లా సరే తట్టుకోలేదు కదా అంటే ఏం కాదు మళ్ళీ 2 రోజులలో తీసేయచ్చు అని అన్నాను. సరేలే సార్ అని ఆయన అది చేపించిన తర్వాత అట్లే ఇక 18 రోజులు అవుతుంది. బిల్ ఎక్కువ అయిపోయింది. మా దగ్గర ఏం లేవు, అప్పటికే ₹1,00,000 దాకా పెట్టేసిన. ఎంత బిల్ అయిందని హాస్పిటల్ దాకా? మొత్తం 2 లక్షల చిల్లర అయింది. అది ₹1,00,000 అయింది. తర్వాత ఎట్లా అయింది అని అంటే ఒక ఆయన వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టండి, పెడితే ఏమన్నా వస్తాయని అంటే సరే అంటే అప్లికేషన్ అప్పుడు కడియం శ్రీహరి గారు ఉన్నారు, పోగానే నెంబర్ సంతకం ఒక ఆయన తెలిసిన సంతకం పెట్టి పంపి సార్ అది వచ్చినాక ఇస్తాం, మరి ట్రీట్మెంట్ చేయమంటే లేదు ఫస్ట్ బిల్లు కడితేనే మేము చేస్తామని అన్నాం. సార్ మా దగ్గర అమౌంట్ అయితే లేదు సార్, ఉన్న కాడికి అయితే పెట్టినాం అని అంటే మరి మీరు వేరే గవర్నమెంట్ హాస్పిటల్ పోండి అన్న చెప్తే సార్ మరి రాయండి సార్ మాకనైతే డబ్బులు లేవు, మీరు చేయించుకున్నాక మీరు కట్టకుంటే మంచిగా ఉండదు అంటే నీలపారు రాసేది. నీలపారు నుంచి అంబులెన్స్ తీసుకొని నీలపారు పోతుంటే అసలు చనిపోయింది అనుకున్నాం. చాలా సీరియస్ అంటే సీరియస్, అంత బయటికి నోట్లో నుంచి వాడడం అసలు అయిపోయింది అనుకున్నాం. ఈ ఫస్ట్ ఈఎస్ఐ తీసుకుపోయేది నాచారం ఈఎస్ఐ తీసుకుపోయినాం. మేము అప్పుడు అందులో పని చేస్తుంటే ఈఎస్ఐ కార్డు ఉండే, అది తీసుకుపోయినాక ఈడ కాదని అంటే నీలపారు పోతా అంటేనే బాగా సీరియస్ అయింది, అయిపోయింది అనుకున్నాం. పోయినాక మా మధ్య రాత్రి అయిపోయింది, నైట్ అయిపోయినాక డ్యూటీ డాక్టరు చూసి చెల్లని పెట్టేసి ఇక ఈ నంజు వస్తూ ఉంది, దగ్గుతా ఉంది, అసలు అది చెప్పేటట్లేదు సార్, అది చంపింది అనుకున్నాం ఆల్రెడీ. అది అట్లే నైట్ మొత్తం నిద్ర లేదు, తెల్లారి అట్లా అడ్మిట్ చేసిన తర్వాత అప్పటికి ఏం లేదు, సోయి లేదు, ఏది లేదు, మామూలు దగ్గినప్పుడే నంజు బయటకు వస్తుంది, ఇట్లనే సేమ్ ఇళ్ళకి వెళ్ళి వస్తూ ఉంటే ఇట్లా దూడుస్తాం. అట్లే అది అడ్మిట్ చేసినాక ఇక అలానే ఉన్నాం సార్, 1-2 నెలల దాకా అట్లే ఉన్నాం. అలానే తిండి, అలానే నీళ్ళపన్ను ఇంటికి వచ్చలేదు, ఇక ఇల్లు పని అన్నీ మర్చిపోయి అలానే ఉన్నాం సార్. 15 నెలల తర్వాత డాక్టర్ కొద్దిగా కదలికలు, కాళ్ళు గుంజుకోవడం ఇట్లా కొద్దిగా వచ్చి డాక్టర్ అన్నాడు ఇంట్లో ఉంటే ఇంక ఇన్ఫెక్షన్ అయితే బాబు ఇంటికి తీసుకుపోండి, అప్పుడప్పుడు వచ్చి చెకప్ చేయించుకొని పోండి అని మేము ఇంటికి తీసుకుపోయినాక మేమే దీన్ని చేసుడు కూడా మొత్తం నేనే, డ్రెస్సింగ్ కానీ అది కానీ మొత్తం డాక్టర్ హాస్పిటల్ ఏముంటాయి అవన్నీ నా దగ్గర ఉంటాయి. డాక్టర్ని పిలవాలంటే మళ్ళీ ఆయన డ్రెస్సింగ్ చేస్తే కానీ ఇస్తాం, చేసినప్పుడల్లా 1000-1200 ఇది క్రిటికల్ అని అన్నీ నేనే నేర్చుకున్నా, డ్రెస్సింగ్ చేయడం అది అడ్డు 2 రోజులు. వాళ్ళకి ₹1000 ఇచ్చే స్థితి మన దగ్గర లేదు కాబట్టి మొత్తం మీరు నేర్చుకున్నారు, ఇక ప్రతిదీ కూడా ఇక మీరు ఇక స్తోమత లేక నేనే అన్నీ అయిపోయినాయి, అప్పులు తెచ్చినాం అప్పటికే. ఇక నేనే అవి మొత్తం నేర్చుకొని రోజు ఇప్పటి వరకు కూడా నేనే డ్రెస్సింగ్ చేస్తాను పాపకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో ఉంటుంది పాప? ఇంట్లోనే, అప్పటి నుంచి ఇక లేదు ఏం లేదు. అప్పుడు అసలే లేదు, ఇప్పుడు కొద్దిగా 75% మాట్లాడుతుంది, అన్ని అర్థం చేసుకుంటుంది, అన్ని చెప్తుంది, కోరుకుంటుంది ప్రశాంతంగా. కానీ పెద్ద మొత్తంలో చేయించాలంటే మనం ఆర్థికంగా చాలా అప్పులో ఉన్నాం సార్, డబ్బులు కావాలి. అయితే మేము చెరువు పని చేసుకుందామని చేసుకోలేకపోతున్నాం. బాబు ఉన్నాడు, ఎంతమంది పిల్లలు? బాబు ఉన్నాడు, బాబు కూడా 10th క్లాస్ వరకు ఆపేసి. ఎందుకు బాబుని మరి? లేదు ఆ బాబు కూడా ఇంటి ఇబ్బందులు చూసుకుంటా అది వద్దులేడు అన్నాడు. ఏమంటే ఐటీ చేసిండు, 10th అయిపోయినా ఐటీ చేసిండు. మొన్ననే 20 days అవుతాను ఒక ఏసీ దాంట్లో పని చేసి. చూడండి పాపం ఒక వీళ్ళకి కుటుంబం కూడా ఎంత విషాదకంగా మారిందో. చదువుకునే వయసులో కూడా పిల్లలు తమకి చదువుకునేంత స్తోమత లేకపోయినా కూడా కనీసం వాళ్ళకి కనీసం చికిత్స అందించాలనుకుంటే కూడా ₹1000 డబ్బులు లేకుండా కూడా సొంతగా తనే కూడా ఇవన్నీ మొత్తం నేర్చుకొని తనే పాపకి మొత్తం సర్వమంట్ మొత్తం ట్రీట్మెంట్ నేర్చుకున్నాడు. పిల్లగాళ్ళని కూడా చదివిద్దాం అనుకున్నా కూడా చదువు కూడా అంత పేదరికం అడ్డు రావడంతో అక్కడికి ఇంటి పరిస్థితులు కూడా వాళ్ళకి బాగాలేక వాళ్ళు చదువుల మధ్యలో ఆపేసిన పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంత ధైర్యంగా ఉందంటే ఒక చిన్న హోటల్ పెట్టుకుని నడిపించుకుందాం అనుకున్నాను నేపథ్యంలో కూడా అది హోటల్ నడవక అప్పులో పాలే కూడా ఇప్పుడు ఇద్దరేగా వర్కర్స్ కూడా ఎవరు లేకుండా కూడా మన ఇద్దరమే ఏదో ఒకటి కష్టం చేసుకుందాం అని చెప్పేసి కూడా ఆ పని కూడా మీద పూడుకున్న పరిస్థితి ఉన్నది. మరి వీళ్ళకి ఆ దేవుడు మనకి కనికరించి వీళ్ళకి
సాయం చేయాలని చెప్తే మనం అనుకుంటున్నాం. మనతో మాట్లాడడానికి తల్లి ఉంది, అది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నా కూడా బతుకు జీవుడు అంటూ కాలం వెళ్తున్నారు ఈ కుటుంబ సభ్యులు. వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఒక దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. పాప ఆ విధంగా ఉంది, బాబుని మధ్యలోనే చదువు ఆపేశారు. మాకు ఎవరు దిక్కు అంటూ మాత్రం మా దేవుని వైపు చూసి దండం పెడుతున్న పరిస్థితిని ప్రస్తుతం మా తల్లి వారు అడిగిస్తాం. మీరు చెప్పండి మా పాప పరిస్థితి ఆ విధంగా ఉంది, ఏ విధంగా కష్టపడుతున్నామని. చాలా కష్టపడుతున్నాను సార్. నేను టైలరింగ్ నేర్చుకొని కూడా పాపం చూసుకుంటూ మిషన్ కుట్టినా కూడా అది నాకు ఆరోగ్యపరంగా కూడా పని కాలేదు. నాకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చి అది కూడా మధ్యలోనే ఆఫ్ చేసినాం. ఈ పాపం చూసుకోవడమే సరిపోతుంది మాకు. లేపడం, కూర్చోబెట్టడం, తినిపియడం, తాపియడం, బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి. పిల్లల్ని కష్టపడి ఎంతో మంచిగా చేయాలనుకున్నాం కానీ అది చేయలేకపోయినా. ఈ వయసులో సుష్మా పాప చిన్న తల్లి కూడా లేచి ఫ్రెండ్స్తో మంచిగా ఆడుకుంటూ అటు ఇటు ఇంట్లో తిరిగే పరిస్థితి ఇప్పుడు ఈ ఏజ్లో. అలాంటప్పుడు ఇంట్లోనే మీరు ఎటు పోకుండా కూడా పండగలు మీకు అసలు ఏం ఉండకుండా ఇంట్లోనే పాపను చూసుకుంటూనే ఉండాల్సింది ఎట్లా అనిపిస్తుంది? అది ఒక మాకు దేవుడు వేసిన శిక్ష లాగా మేము అనుకుంటాను. మా పాపను వదిలిపెట్టి ఎక్కడికి పోము మేము. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక్కసారి అది కూడా పాపను తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది తప్పితే ఎక్కడికి వెళ్ళాం మేము. ఆమెను చూసుకుంటూనే ఉంటాం. మీకు పాప ఆరోగ్యం రీత్యా మీకు ప్రభుత్వం మీరు వేడుకుంటున్నారా? అవును సార్, మా పాపను మంచిగా కావాలని కోరుకుంటాను. అవును సార్, 10 లక్షల వరకు అప్పు చేసినాం సార్. ఎక్కడ బాగా అవుతుంది అంటే అక్కడికి తీసుకుపోయినాం, అప్పులు తీసుకొచ్చినాం చేసినాం. ఇట్లా హోటల్ పెట్టుకొనైనా చెరో కష్టం చేసి అప్పులు కడదామని చూసినాం. అట్లా కూడా హోటల్ నడవట్లేదు. పాపను వదిలిపెట్టి ఏడికి బయటికి పోయే పరిస్థితి లేదు. ఆమె ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఇద్దరం కాపు కాసుకుంటా ఇప్పుడు 9 సంవత్సరాల కాంచి ఆమెతోటే ఉంటున్నాం. మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. సుష్మా గురించి వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులు భావోద్వేగంతో కన్నీరు కారుతూ చెప్తున్న సందర్భంలో ఇవన్నీ గ్రహించిన నా చిన్న సుష్మా కూడా తను ఆ దుఃఖం కూడా ఆపుకోలేక కూడా పాపం తను కూడా అసలు ఏం చేయాలి అంటే నేను మా తల్లిదండ్రులకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి, నేను ఈ విధంగా అయినా నా పరిస్థితి ఏంటి, నా వల్ల వాళ్ళు తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అమ్మ బాధపడుతుంది, నాన్న బాధపడుతున్నారు, అయ్యో ఏంటి నాకు ఈ గత్యంతరం ఎందుకు వచ్చింది చెప్పేసి మా చిన్న తల్లి ఆవేదన చూస్తే మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఈ వార్త చూస్తున్న ప్రజలైతే ఎవరైతే సుమన్ టీవీ తరపు నుంచి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్నారి సుష్మకి అందరికి చేయతగండి, అందరూ చేయి కలపండి. చిన్నారి సుష్మ మాత్రం కాపాడుకున్న బాధ్యత మన అందరం కూడా తీసుకొని సుష్మ మంచి చికిత్స అందించే వరకు ముందు వైపు అడుగుదిద్దాం. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా నిన్న కొన్ని రోజుల క్రితం కూడా సుష్మా తండ్రి అంటే కొన్ని విషయం తెలుసుకొని కూడా అంటే తనంతా సాయం చేసి తెలుస్తుంది. సో వాళ్ళు అడిగినారు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక నాయకులు కలిసారు మీకు అంటే వేరే వార్తలు తెలిసి అని చెప్తుంది. ఎట్లుంది సార్? దేవుడు అని మాకు ఇంతవరకు ఎవరు సాయం చేయలేదు సార్. ఆ దేవుడు జగ్గారెడ్డి సార్ మాకు దేవునితో సమానం. ఫస్ట్ సాయం అతని ద్వారానే మేము తీసుకోవాలి. పిలిపించి మేము అడగకున్నా కూడా మమ్మల్ని ఒక మన మీడియేటర్ రాకేష్ రెడ్డి సార్ది ఏం చెప్పిండో తెలియదు. సార్ సడన్గా మేము పని చేసుకుంటే ఎమ్మటే రమ్మని చెప్పి మాకు 3 లక్షలు ఎమ్మటే నెట్ క్యాష్ సాయం చేసింది సార్. ఆ తర్వాత కూడా హాస్పిటల్కి ఏమన్నా మామూలుగా ఏమన్నా అయితే కూడా నేను చూసుకుంటా అనే హామీ మాత్రం ఇచ్చింది సార్. సారు మాకు ఫస్ట్ టైం సాయం ఇదే. ఇంతవరకు మేము ఎవరిని అడగలే మొహమాటాన్ని కూడా మేము బయటికి పోలేదు సార్. ఉన్నారు కదా చిన్నారి సుష్మిత ఈ గాథ మాత్రం చూస్తున్న వారంతా కూడా తమంతు సాయంగా పాపం వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకొని చిన్న సుష్మిత భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత చదువులు చదువుకోవాలి అనే తన కోరికతో చాలా అంటే అమ్మాయి కూడా మంచి చదువుకోవాలని కోరిక తప్పరా ఉందని చెప్పి తల్లిదండ్రులు చెప్తారు. ఆమె ఆశయాలు కూడా నెరవేర్చుదాం, మనం అందరం చేయి కలుద్దాం, ఆమెకి ఆరోగ్యపరంగా అందరం చేసి అందిద్దాం. పెట్టేసి ఇక ఈ నంజు వస్తూ ఉంది, దగ్గుదా ఉంది. అసలు అది చెప్పేటట్లేదు సార్. అది చనిపోయింది అనుకున్నాం ఆల్రెడీ. లేపడం, కూర్చోబెట్టడం, తినిపియడం, తాపియడం, బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి. పిల్లల్ని కష్టపడి ఎంతో మంచిగా చేయాలనుకున్నాం కానీ